ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో నిర్మల్ జిల్లాకు చెందిన ఏఎస్ఐపై వేటు పడినట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆదేశాలతో ప్రభుత్వం ఈ ఘటనపై తక్షణమే స్పందించింది. సమస్యలు చెప్పుకోవడానికి తహసీల్దార్ ఛాంబర్కు వచ్చిన రైతును ఏఎస్ఐ రామచంద్రం జులుం చేసి బయటకు తోసేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం నిర్మల్ ఎస్పీ జానకి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకున్న ఎస్పీ సదరు ఏఎస్ఐ రామచంద్రంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. नहीं देवा पेपर फोड़ करो मुझे को अरे यार सरपंच सुनो सरपंच तो मारकर सुन नहीं पेपर फोड़ करो वो कगार यार सारी का मारकर सुना सारी मारकर हां ये मेरे कष्ट नहीं देवा पेपर फोड़ करो मुझे को अरे यार सरपंच सुनो सरपंच तो मारकर सुन नहीं पेपर फोड़ करो वो कगार यार सारी का मारकर सुना सारी मारकर हां ये मेरे कष्ट नहीं देवा पेपर फोड़ करो मुझे को अरे यार सरपंच सुनो सरपंच तो ఎల్లాపూరు గ్రామ శివారులోని సర్వే నెంబర్ 5లో మా భూమి మా తాత పేరు మీద 3 ఎకరాల బిట్టు. ఈ 3 ఎకరాల బిట్టు నుంచి అల్లెపు వెంకటి నరసింహులు అనేట అతనికి మా తండ్రి గారు ఏం చేశారంటే 1 ఎకరానికి మాత్రమే సంతకాలు పెట్టడం అనేది జరిగింది. ఎకరానికి సంతకాలు పెట్టిండ్రు. ఎకరం భూమి మాత్రమే వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఆ ఎకరం భూమి ఉన్నది 2 ఎకరాలేమో మా కబ్జాలో ఉంది. కానీ ఎకరానికి సంతకాలు పెడితే ఎకరం నర పట్ట చేసిండ్రు. వాళ్ళు విఆర్ఓ, వాళ్ళ ఆర్ఐలు, ఆ ఎంఆర్ఓ వాళ్ళు లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని అక్రమంగా వీళ్ళు తెలివని వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని ఎకరన్నర పట్ట చేసిండ్రు. దీన్ని పై అధికారులు తక్షణమే ఇక్కడికి వచ్చే అవసరమైతే ఇక్కడికి వచ్చి చూడండి, మాకు పట్ట వేసి న్యాయబద్ధంగా మా పట్ట అధ్యక్రం చేసి ఇవ్వాలనేది కూడా మేము కోరుతున్నాము. మన భూమి అధ్యక్రం పోయింది అని అంటే మరి పోలీసులు జులుం చేసి బలవంతంగా నూకేయడం అనేది కూడా జరిగింది. నాకు ఒక్కరికి మా చిన్నబాబుకి 1 ఎకరం ఏమంటే ఇచ్చినాక సంతకాలు పెట్టమంటే పెట్టలేదు. కొంచెం రాగా పెట్టలే. దాన్ని ఎట్లా చేసుకున్నారు ఏం లెక్కను చేపించుకుంటే కూడా నేను అదే మాట చెప్పేదానికి పోయినా ఇలా ఆఫీసులకు ఈ భూమి వాళ్ళది అన్న సర్పంచ్ ఏ మామ నీదే అన్నాడు. నీదే అన్నాకలా ఊకోలేదు. ఈ పోలీసుడు గుంజుకపోతే నన్ను గొర్ర సన్న గుంజుకపోడు కాదు. పోలీసుడు ఒక ఆడిది ఇంత ఇదా నాకు ఇవాళ నా పానం అంతా కలకల అనిపిస్తున్నది. కళ్ళ దారపడుతున్నాయి నాకు. పాత ఎల్లాపూర్ ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ విలేజ్ లో భూభారతి సదస్సులో తహసీల్దార్ గారితో కొంచెం వాగ్వివాదం చేస్తున్న రైతుని తహసీల్దార్ అక్కడి నుంచి బయటకు పంపించివేయడం చెప్పడంతో ఏఎస్ఐ రామచందర్ ఆ రైతుతో చాలా దురుసుగా ప్రవర్తించారు. ఆయన నడపట్టి గెంటడం జరిగింది. దీన్ని కోసము చూసిన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ సీతక్క గారు ఇతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వెంటనే ఆదేశించారు. మా ఉన్నతాధికారులు కూడా దీని మీద వెంటనే దర్యాప్తు చేపట్టి ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో రైతుపై జరిగిన దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో నిర్మల్ జిల్లాకు చెందిన ఏఎస్ఐపై వేటు పడింది. ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆదేశాలతో ప్రభుత్వం ఈ ఘటనపై తక్షణమే స్పందించింది. సమస్యలు చెప్పుకోవడానికి తహసీల్దార్ ఛాంబర్కు వచ్చిన రైతును ఏఎస్ఐ రామచంద్రం జులుం చేసి బయటకు తోసేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అలా బయటకు పట్టి ఈ నెట్టేయడం ఇదంతా ఇంత గొడవ జరగడానికి కారణం ఏంటి? తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది? అందులో ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని ఏదైతే అమలు చేస్తా ఉన్నారు అందులో భాగంగా భూ సమస్యలు ఏమైనా భూ సమస్యలు కానీ ఏమైనా ఉన్నట్టయితే మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి రెవెన్యూ సదస్సులకు వచ్చి సమస్యలు చెప్పుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిన్నటి నుంచి ఈ నెల 20 తారీఖు వరకు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తా ఉంది. అందులో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ లో కూడా భూభారతి చట్టానికి సంబంధించి రెవెన్యూ సదస్సు జరుగుతుంది. అందులో ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో తమకైనా భూ సమస్యలు ఉన్నట్టయితే వచ్చి చెప్పుకోవాలని చెప్పేసి ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ పాత ఎల్లాపూర్ కు సంబంధించినటువంటి
వెంకటి అనేటువంటి ఒక వృద్ధ రైతు వచ్చి తన భూమికి సంబంధించి కొంతమేర కబ్జాకు గురైందని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంగా రైతుకు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కొంచెం వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఎస్ఐ రామచంద్ర అతని పైన దురుసుగా ప్రవర్తిస్తూ అతన్ని ఎడమ చేయి రెక్క పట్టుకొని అదేవిధంగా వీపులో చేయి వేసి బయటికి నెట్టు వేస్తూ వృద్ధుడు అన్నటువంటి ఎలాంటి జాలి కనకరం లేకుండా అతన్ని తోసివేసినటువంటి సంఘటన ఒకసారిగా కలకలం రేపిందని మనం హానీస్ లో ప్రసారం చేయడం జరిగింది. ఒకసారిగా ఈ వార్త దహనంలో వ్యాపించడంతో ఒకసారిగా ఈ విషయాన్ని కూడా హరీష్ రావు తన ట్విట్టర్ లో కూడా పేర్కొనడం జరిగింది. ఒక తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది. కేవలం రైతులను వృద్ధ రైతులను చూడక కనికరం లేకుండా పోలీసు రాజ్యం నడుస్తుంది, పోలీసులను అడ్డం పెట్టుకుని రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారా అని చెప్పేసి ఘాటుగానే స్పందిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. దీనిపైన కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా సీరియస్ కావడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష్ కు సమాచారం ఫోన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మలను కూడా వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే ఎవరైతే దురుసుగా ప్రవర్తించడం జరిగిందో, ఎవరైతే వృద్ధ రైతు పైన దురుసుగా ప్రవర్తించిందో ఆ యొక్క సంబంధిత పోలీసులు మాత్రం సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా తక్షణమే ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో భాగంగా రైతు పైన దురుసుగా ప్రవర్తించినటువంటి ఏఎస్ఐ రామచంద్రను విధుల నుంచి తొలగించినట్టుగా జిల్లా ఎస్పీ జానకి శర్మను చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడుతూ ముఖ్యంగా రైతు సదస్సులు ఏవైతున్నాయో భూ సమస్యలను పరిష్కరించుకోవడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. ఏదైతే సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నటువంటి రైతుల పట్ల అదేవిధంగా ప్రజల పట్ల శాంతియుతంగా ఉండాలి, అదేవిధంగా సహనంతో సమాధానం చెప్పాలి, కానీ ఇట్లా దురుసుగా ప్రవర్తించకూడదు. ప్రజల కోసం పెడుతున్నటువంటి వాటిని ప్రజలు వస్తే వాటిని ఈ విధంగా నెట్టివేయడం తప్పు అని చెప్పేసి ఇంకా రానున్న రోజులలో ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ సంఘటన జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఒకసారిగా కలకలం రేపడం జరిగింది. వెంటనే దీనిపైన మాత్రం ప్రభుత్వం వెంటనే సర్దిద్దుకున్న కార్యక్రమంలో భాగంగా సంబంధిత ఏఎస్ఐ అయితే అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. నందు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.